हाई फ्रेंड्स वेलकम टू मई चैनल रोजा किरण 2020 ఈ వీడియో అయితే శ్రీరామనవమి రోజు తీసినది। శ్రీరామనవమి రోజు మా బావగారు వాళ్ళ సొంత ఊర్లో సీతారాముల కళ్యాణం అయితే చేయించడం జరిగింది। వీడియో అయితే లాస్ట్ వరకు మిస్ స్కిప్ చేయకుండా చూడండి। వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। ఇదైతే శ్రీరామనవమి ముందు రోజున ఇంకా మా బావగారు వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం। ఈ ఊరు పేరు ఏంటంటే చౌడువాడ। ఇది ఒక విలేజ్, విజయనగరంకి దగ్గరలో ఉంటుంది, కానీ ఇది శ్రీకాకుళం వెళ్ళే రోడ్లో అయితే ఈ ఊరు ఉంటుంది, చౌడువాడ అనే విలేజ్। ఇంకా మేము ఆ అట్మాస్ఫియర్, ఆ కూల్ నేచర్ని ఇదంతా ఎంజాయ్ చేస్తూ అయితే జర్నీ చేస్తున్నాము। మేము వెళ్తున్న రోజైతే కొంచెం వాటర్ తొలకరి చినుకుల్లాగా అయితే మాకు పడుతున్నాయి। చాలా బాగుంది వ్యూ, క్లైమేట్ అంతా। ఇప్పుడు మీరు చూస్తుంది అయితే గోవిందపురంలో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్। దీంట్లోనే ఉప ఆలయాలు అంటారు కదా, అలాగా ఒక 9 ఆలయాలు అయితే ఉంటాయి। అంటే అమ్మవార్లకి సంబంధించిన, దేవుళ్ళకి సంబంధించిన టెంపుల్స్ అన్నీ కూడా ఈ టెంపుల్లో అయితే ఉంటాయి। ఇలా తిప్పే ఎక్కడికి మీరు బాగా ఎప్పుడెందో పనిగా ఎప్పుడో వెళ్ళాం, మీరు రాలేదు। ఇప్పుడు ఇంకా హోమ్కి అయితే రీచ్ అయిపోయాము। ఇక్కడ మా బావగారు వాళ్ళ అమ్మ నాన్నగారు అయితే ఈ విలేజ్లో ఉంటారు। వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను మీకు, చూడండి। మీకు ఇప్పుడు ఈ షెడ్ కనిపిస్తుంది కదా, ఇదైతే కుకింగ్ ఏరియా। వీళ్ళు ఏంటి పండగ టైంలో, పొంగల్ టైంలో మొత్తం ఒక 150 మెంబర్స్ ఉంటారు। మా బావగారు రిలేటివ్స్ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చే పొంగల్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు। వాళ్ళందరికీ కుకింగ్ అవన్నీ అక్కడే కుక్ చేసుకుంటారు అన్నమాట। ఐ మీన్ అందరూ కలిసి వండుకొని పొంగల్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ రిలేటివ్స్ అందరూ। నేను ఈ ఊరు వచ్చి అయితే చాలా రోజులైంది, చాలా రోజులు కాదు చాలా ఇయర్స్ అయింది। మా అక్క వాళ్ళ పాప చిన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అనమాట, నాగుల చవితికో దేనికో వచ్చాను అప్పుడు। మళ్ళీ ఇప్పుడు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే రాములవారి కళ్యాణం గురించి అయితే రావడం జరిగింది। మా అక్క వాళ్ళ పాప వాళ్ళ నానమ్మ వాళ్ళ హౌస్ అయితే నాకు చూపిస్తుంది। ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో అయితే దేవుడి గది ఉంటుంది, అలాగే హాల్ కూడా ఉంటుంది। హాల్కి అటాచ్ అయ్యి ఒక 2 రూమ్స్ అయితే ఉంటాయి। ఆ 2 రూమ్స్ బ్యాక్ సైడ్ కుకింగ్ ఏరియా అండ్ స్టోర్ రూమ్ అని చెప్పి మళ్ళీ 2 రూమ్స్ అయితే ఉంటాయి। మా దీక్షతో నాకు ఇవన్నీ చూపిస్తుంది అన్నమాట। ఇదిగో పిన్ని ఈ విధంగా ఉంటుంది మా నానమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పి చూపిస్తుంది। మా బాబు అయితే ఇక్కడికి వచ్చిన మొదలు ఆడుతూనే ఉన్నాడు ఆ మట్టిలోని, అలాగే ఆడ కోళ్ళు కూడా ఉన్నాయి। ఇంకా ఆ కోడిని పట్టుకోవడానికి ఎంత ట్రై చేసేవాడంటే కోళ్ళు భయపడిపోయావు మా బాబు ఎలా ఉన్నా సరే, అస్సలు ఎత్తుకోవడానికి వచ్చేవాడు కాదు, ఇంట్లోనే ఉండేవాడు కాదు। ఇంకా అలాగ మొత్తం ఆ ప్రహరీ చుట్టూరు తిరుగుతూనే ఉండేవాడు। ఇది అయితే శ్రీరామనవమి రోజు మా బాబు అయితే మాతో పాటు ఎర్లీ మార్నింగే లేచిపోయాడు। లేచిపోయిన తర్వాత ఇంకా హెడ్ బాత్ ఇవన్నీ అయితే చేయించేసాను। ఇంకా ఇప్పుడు వాళ్ళ అక్క వాళ్ళని అయితే పడుకోనివ్వకుండా లేపుతున్నాడు, లెగండి అక్క లెగని అయితే చాలా క్యూట్గా అయితే లేపుతున్నాడు వాళ్ళ అక్క వాళ్ళని। మా బాబుని రెడీ చేశాక నేను కూడా ఇప్పుడు రెడీ అవుతున్నాను।
ఇంకా శ్రీరామనవమికి శారీ కట్టుకుందామని అయితే శారీ అయితే తెచ్చుకున్నాను, కానీ నాకు ఎందుకో కొంచెం భయంగా అనిపించింది. భయంగా అంటే బాబుతో క్యారీ చేయడం కష్టంగా అనిపించి ఇంకా నేనైతే డ్రెస్నే వేసుకున్నాను. ఇంకా మా అమ్మ ఉదయాన్నే లేచి ఇంకా తులసమ్మకి అయితే పూజ చేసుకుంటున్నారు. పూజ చేసుకొని ఇంకా మేము అందరం రెడీ అవుతున్నాం, పిల్లలు మేము అందరం రెడీ అవుతున్నాం. అలాగే ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా మా అమ్మ పానకం కోసం బెల్లాన్ని అయితే పగలగొడుతున్నారు. రాదు తిను మా అక్క వాళ్ళ పెద్ద పాప వాళ్ళ అమ్మమ్మతోని వాళ్ళ నాన్నమ్మతో అయితే ఫోటో దిగుతుంది. మా దీక్ష మెచ్యూర్ ఫంక్షన్ ఏమో అనుకుంటున్నారా? కాదు, ఈరోజు శ్రీరామనవమి అని చెప్పి మేము అందరం రెడీ అయ్యాం. మా దీక్ష కళ్యాణం చేస్తారనుకుంటున్నారా? కాదు, వాళ్ళ మమ్మీ డాడీ కళ్యాణం చేస్తారన్నమాట రాముల వారికి. గంధపు చెక్క కాయిన్స్ అవి పంచి పెడతారే, అదే పంచి పెడతారు అవి వచ్చిన వాళ్ళకి. గంధం ఇంకా అగరబత్తి కర్పూరం బెల్లం. కన్యాదానం బెల్లం పెడతారా? ఓకే. ఓకే, ఇంకా ఇది చూపించే ముందు ఇవి చూపించు జీలకర్ర బెల్లం చూపించు దగ్గర నుంచి. ఓకే, ఇవేంటి చొంబ ఇస్తారా? పళ్ళము చొంబ ఇస్తారా? ఓకే, ఈ ప్లేట్లో కన్యాదానం చేస్తారు. అమ్మవారికి రాముల వారికి బట్టలు, పంచే పంచ రాముల వారి లక్ష్మీ రాముడు సీతాదేవికి హనుమాన్కా కిరీటాలా? ఏ కిరీటం మోడల్ చూద్దాం. ఓపెన్ చేయవలసింది ఒకటి అవి పెట్టగలమా? రెడ్ కలర్ ఓపెన్ చేస్తావా? ఇది రాముల వారికి. ఇవి పసుపు బొత్తులు, తలంబరాలు బియ్యం. ధర్మకోల్ బాల్స్ లాంటివి ఏం తీసుకోలేదా తలంబరాలకి? నెక్స్ట్ కన్యాదానానికి గుమ్మడికాయ. ఇవి ఇక్కిలి పేర్లు అన్నమాట. ఇక్కిలి పేర్లు అంటే కన్యా చేసే వాళ్ళు పేరు భాస్కర్. సూపర్ తీస్తాను వాటి వైపు కూర్చో, మీ మమ్మీ పక్కన కూర్చో కనిపిస్తాం. ఇది వచ్చిన వాళ్ళకి ఏంటవి? వచ్చిన వాళ్ళకి ఇస్తారన్నమాట. నైట్ పెళ్లి జరుగుతుంది అని, అంటే మంచి పెళ్లి వాసన వస్తుంది. ఓకే, అబ్బబ్బలే బాగుంది డెకరేషన్. బియ్యం వేసుకోవడానికి కొబ్బరి చెప్పులు అన్నమాట. ఓకే, ఇది సీతమ్మ వారికి సూత్రాలు, మెట్టెలా మట్టెలు. ఇది ఉత్తర జంజం అన్నమాట. ఉత్తర జంజం నల్ల కొస్సులు. రాముల వారికి తలంబరాల్లో ముత్యాలు, బియ్యాలు ముత్యాలు. పాపలు అమ్మవారికి స్వామివారికి పూలదండలు. వచ్చిన వాళ్ళకి తాంబూలం పెట్టడానిక బ్లౌజ్ పీసెస్. ఇవెవరికి? పంతులు గారికా? రాములు సీతమ్మ గారు బట్టలు పెడతారు.
అడ్డుతేర రాముల వారికి సీతమ్మ వారికి. కళ్యాణం జరుగుతున్నప్పుడు అడ్డుతేర. అంతే చదివి కొడుకోవాలి. ప్రసాదం ఇది పానకం. పానకంకి పానకానికి రెడీ చేశాను. ఓకే. సరే కిరీటం ఇది సీతమ్మక. ఓకే కిరీటం. ఇప్పుడు ఇంకా కళ్యాణంకి సంబంధించిన వస్తువులన్నింటినీ బ్యాండ్ మేళంతో టెంపుల్కి అయితే తీసుకువెళ్తున్నాము. ఇప్పుడు ఇంకా సీతారాముల కళ్యాణం జరిపించడం కోసం పెళ్లి కొడుకు తరపున రాముడి తరపున మా అక్క అండ్ మా బావగారు, అలాగే పెళ్లి కూతురు తరపున మా బావగారు వాళ్ళ అక్క బావగారు అయితే తీసుకురావడం జరుగుతుంది.
చేసుకోండి. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మః ఓం జనః ఓం తపః ఓం సత్యం దేవతమాహ్యాం స్థాపయాం భూజ్యామి చంద్రభుజాం చకార్యేతు చంద్రజ్ఞానం ప్రవక్ష్యామి మనః పీడావసాం చంద్రగ్రహం समर्पयामि नमस्करामि नमस्कारां समर्पयामि रक्षाबन्धनेवताभ्यो नमः ततसमुहूर्ते लग्नास्तु భాస్కరాల మీద ఆవాహనాల్లో అక్షరాం సమర్పయామి నవర్త సింహాసనం దేవతాభ్యో నమః యత్వామిదం సమర్పయామి యత్వామిదాం అక్షతాం ఇది జంగం ఇవ్వండి గోవిందాయ నమః విష్ణవే నమః మసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాయ నమః అనుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షాయ నమః నాసనాయ నమః కరిష్యే నమస్కారం చేయండి భాస్కర దేవతా పూజాం కరిష్యే భాస్కర దేవతాభ్యో నమః చెప్పండి యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహయం పురస్తాతు ఆయుష్య మగ్రియం ప్రచుమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు యజ్ఞోపవేదాన ముహూర్త సమూహూర్త వస్తు రోజు ముహూర్త సమా అయా వదిలేండి వదిలేండి రోజు యజ్ఞోపవేదాన ముహూర్త అయా అక్కడి నుంచి అందరూ కూడా యజ్ఞోపవేదానికి నమస్కారం చేసుకోండి యజ్ఞోపవేదం బ్రహ్మం పవిత్రం ప్రజాపతే సాయం ప్రసాదో ఆయుష్యమగ్రియం శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః రోజు యజ్ఞోపవేదాన ముహూర్త ముహూర్త సమూహూర్త వస్తు ముహూర్త సమూహూర్త వస్తు లక్ష్మీ నారాయణ
అయం ముహూర్త సుముహూర్త వస్తు అలా తీసి ఒకసారి పక్కన పెట్టండమ్మా. అయ్యా అయ్యా నమస్కారం చేయండి. ఓం ఓం శ్రీ అంటే మన పితృదేవతలకు కూడా ఈ రోజు వాళ్ళని కూడా పిలుస్తున్నాము. పితృదేవతలకు కూడా ఎంతో మోక్షం వస్తున్నది. అందుకని ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రిని కూడా కన్యాదానం చేస్తే 100 ఆవులు దానం చేసేంత ఫలితం వస్తుంది. అందువల్ల ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి కూడా అల్లుడికి కాలు కడిగి కన్యాదానం చేస్తారు. కన్యాం కనక సంపన్నాం ఇలా పెట్టండి. కన్యాం కనక సంపన్నాం కనకాపనిరితాం దాస్యావిష్టమేతుభ్యం. చెంబుతో నేను నీళ్ళు మీరు పట్టుకోండమ్మా. అయ్యా చెంబుతో నీళ్ళు మీరు పట్టుకున్నారమ్మా. మీరు కాలు కడగండి. అయ్యా ఓం కన్యాం కనక అయ్యా పట్టుకోండి. ఎవరెవరు కన్యాం కనక సంపన్న కనకాపనిరిత ముందు వాళ్ళు ముందు మీరు దేవుడు కళ్యాణం కదమ్మా. కన్యాం కనక సంపన్న కనకాపనిరితాం దాస్యావిష్టమేతుభ్యం. మీరు నీళ్ళు పోయండి. మోక్ష పాదాల మీద వెండి పాదాల మీద మోక్షమాపడియాదు వెండి పాదాల మీద మోక్షమాపడియాదు విశ్వంబర పంచభూతాహం చాలండి. రెండు పాదాలు విశ్వంబర పంచభూతాహ సాచంద్రవదేవతాహ. ఇప్పుడు మా మీరు చెంపు పట్టుకోండి. మీ ఎడం చేతితో పట్టుకోండి చెంపు. మీ కుడి చేతిలో నీళ్ళు వేసుకోండి. మీరు కాలు కడగండి. మోక్షమాపడియాదు విశ్వంబర పంచభూతాహ సాచంద్రవదేవతాహ ఇమాం కన్యాం ప్రదాస్యామి పుత్రునాం దారుణాయ వై కన్యాం సాలంకృత వేయండమ్మా. కన్యాం సాలంకృత కాలు కడగండి. కన్యాం సాలంకృతాం సాధ్యం సుశీలా సుదేమదే ప్రేదోహం ప్రేక్షామి ధర్మకామార్థ సిద్ధయం సమర్థాండస్యం జానకీ జనక సంభోడిదే. జీలకర్ర బెల్లం సద్దన్నమ్మా. జీలకర్ర బెల్లం సద్ద కాంభోడిదే. అయ్యా గుమ్మడి పండు గంధపు చెక్క ఆడపిల్లవాడు గుమ్మడి పండు గంధపు చెక్క అమ్మా ఫోన్ ఇచ్చి అమ్మా. కన్యాం కనక సంపన్న కనకాపనిరితాం దాస్యావిష్టమేతుభ్యం మోక్షమాపడియాత విశ్వంబర పంచభూతాః. కింద నుంచి గంధపు చెక్క రెండు కలిపి మోక్షమాపడియాత విశ్వంబర పంచభూతాః సాచంద్రవదేవతాః పక్కన పెట్టండి. సర్వదేవతాః మోక్షమా పుణ్యాతో విశ్వంబర పంచభూతాపడుకోండి. కదలే బలదేవతాభ్యో మహాదానం దివ్యమహం సంప్రదేహ నమః. అశ్వనార్బాహుభ్యామష్టస్థా తీసుకోండి. అశ్వనార్బాహుభ్యామష్టస్థాభ్యామే కామ కామాయ కామోధాత కామ ప్రతిగ్రహీతాం. బెల్లపకొండమ్మా. బెల్లం దారుణాయ వై కన్యాం కనక సంపన్న కనకాపనిరితాం దాస్యావిష్టమేతుభ్యం అలా పక్కన పెట్టండి. మోక్షమాపడియాత విశ్వంబర పంచభూతాః అలా పక్కన పెట్టండి. విశ్వంబర పంచభూతాః సాచంద్రవదేవతాః ఇమాం కన్యాం కనక సంపన్నాం దాస్యామి. మీరు సీతమ్మ వారి మీద జీలకర్ర బెల్లం ఆకుతిప్పి పెట్టండి. ఓం ఒక నిమిషం. ఓం ద్రవం ధేరాజా వరుణో ద్రవం దేవో బృహస్పతిః ద్రవం ఇంద్రచ అగ్నిచ రాష్ట్రం దారయితాహం ద్రవం. ఒకసారి వాయించండి. పోయి అయం ముహూర్త శుభ ముహూర్త వస్తు. ఓం తదేవ రత్నం సకలం ధారాబలం తదేవ విద్యాబలం విద్యావైకుర్వాహం సంగ్రామ సర్వకార్యేషు విద్యస్తస్మిన్ జాయతే. అయం ముహూర్త శుభ ముహూర్త వస్తు తదస ముహూర్తే రత్నాశ్చ ఆనందగవేయండి. తదస ముహూర్తే రత్నాశ్చ దుర్గాద్రమణిత్వాహం అక్షతలు ఉన్న వాళ్ళందరూ కూడా లేచి దీపాలు తోసుకోకండి. దయచేసి ముట్టుకోకండి అమ్మా. విగ్రహాలు ముట్టుకోకండి. కొద్దిగా అక్షతలు వేయండి. సూత్రదేవతాభ్యో ఆవాహనాలను అక్షరాలను సమర్పయామి. కొద్ది నీళ్ళు వెళ్ళండి. పాదయోః పద్యం సమర్పయామి.
పాలు కావాలమ్మా పాలు అస్తే అర్ఘ్యమృపయామకే ఆచమనీయం వజ్రమనాయ నమః రుద్రాయ నమః పురుషోత్తమాయ నమః అమోక్షాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరహరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః అయ్యా మాట్లాడకుండా పూజ చేయండి కుంకుమ పూజ చేయండి ఓం ప్రకృత్యే నమః వికృత్యే నమః తాంబూలం పెట్టండి అందులోనే కాబట్టి పట్టుకున్నారమ్మా పట్టుకోండి అయ్యా మీరు కూడా చేత్తో పట్టుకోండి చెప్పండి సీతా సమేత రామచంద్ర కళ్యాణ మహోత్సవ సమయేన లక్ష్మీనారాయణ దేవత ప్రీత్యర్థం నూతన వస్త్ర యుగ్మం సమర్పయామి. ఇక్కడి నుంచి సీతారాముల వారికి చూపించి ఇక్కడ పెట్టండి అమ్మా. సీతా సమేత రామచంద్ర దేవతాభ్యో నమః ఇక్కడ పెట్టండి. రామచంద్ర దేవతాభ్యో నమః నమస్కారామి నమస్కారం సమర్పయామి. అక్షర మంగళసూత్రంలో ఒకసారి వాయించాలి వాయి మంగళసూత్ర దేవతాభ్యో నమః కూర్చోండి. మంగళసూత్ర దేవతాభ్యో నమః తదస్సుముహూర్తే వేరే వాళ్ళు కూడా తెచ్చారా? శ్రావణ రైట్ పసుపు హలో తదసముహూర్తే లగ్నాశ్రుతూనిగాగ్నమడిత్వా కొబ్బరి చెప్పుతో మీరు వాళ్ళు బియ్యం తీసుకోండమ్మా. మాషే ధ్రువమండల పర్యంతం సహస్రావసానేక శుక్రమీరా సర్వరా సంవిధకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం ఇక్కడ పెట్టండి. త్రిగుణ్యాత్మక చెప్పండి. త్రిగుణ్యాత్మక అగ్నిష్టోమ అర్ధరాత్ర వాజిపేయ పౌండరేక అశ్వ మేధాది శతక్రతు ఫల సిద్ధ్యర్థం మమ మార్కండే కౌండెన్స గోత్రస్య అభివృద్ధి మమ కులాభి అభివృద్ధి మమ కౌండెన్స గోత్రస్య అభివృద్ధి మమ సమస్త దేవత మూడు సార్లు అర్ధరాత్ర వాజిపేయ పౌండరేక అశ్వమేధాది శతకృతముల సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ దేవతాప్రీత్యర్థం తదసముహూర్తే లగ్నాశ్రుతూనిగాగ్నమడిత్వా విఘ్నేశ్వర విఘ్నవిదూరకారే నిర్విఘ్నకారే త్రిపురం చతుర్థం విఘ్నేశ్వర దోషులు
వామనాయ నమః త్రినేత్రాయ నమః శ్రీకేశాయ నమః పద్మనాభాయ నమః ఒక టీవీ ప్రదీక్షిస్తా నాకు చౌరవాడ గ్రామ ప్రజానికం ధన కనక వస్తువాహన సమృద్ధిరస్తు ధాన్యం ధనం పశు బహుపుత్రలాభం రాముడు వారు మనందరికీ కూడా ఆయురారోగ్యాలు అలా పెట్టిన మాటలు పెట్టిన దీక్షను ట్రోల్ చేస్తారు అమ్మా మీరు వెతుగా నిత్య శ్రీరస్తు నిత్యమంగళానుభవంతో ఆనంద కర్పూర నీరాజనం సమర్ప్యామి మీరు ఇప్పుడు చల్లండి నిత్య శ్రీరస్తు నిత్యమంగళానుభవంతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలా వార్తగా హారతపండి సమస్త మంగళానుభవంతో ఉండండి సమస్త మంగళానుభవంతో నిత్య శ్రీరస్తు నిత్యమంగళానుభవంతో నువ్వు బొట్టు పెట్టుకుని ఆవిడకు బొట్టు పెట్టినమ్మా సమస్త మంగళానుభవంతో నిత్య శ్రీరస్తు నిత్యమంగళానుభవంతో ఆనంద కర్పూర మీరు కూడా మీకు అంత అడిగారు కదా అంటే కళ్యాణం చేసుకుంటున్నారు కాబట్టి కన్నవారు బట్ల పెట్టాలి అంటే మీ కన్నవారు వాళ్ళకి పెట్టాలి వీళ్ళ కన్నవారు వాళ్ళు మీకు తిరిగి పెట్టాలి సరే ఇచ్చారు కదా ఆ బట్లే సమస్త మంగళానుభవంతో నిత్య శ్రీరస్తు నిత్యమంగళానుభవంతో కర్పూరం పెడవేయమ్మ అమ్మా అందరి దగ్గరికి హారతి వస్తున్నది హారతి తీసుకోండి అమ్మా అందరూ కూడా డబ్బులు వేసేటప్పుడు శబ్దం రాకూడదు కళ్ళం చప్పుడు రాకుండా డబ్బులు వేయాలి సమస్త మంగళానుభవంతో నిత్య శ్రీరస్తు నిత్యమంగళానుభవంతో అలా ఈ సంవత్సరం అమ్మా వేసిందమ్మా బాబు అమ్మాయి ఇంకో దాన్ని పడేస్తుంది అందరికి వేసింది సీతారాముల వారి కళ్యాణం కంప్లీట్ అయిపోయాక ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ ఈవినింగ్ వరకు కోలాటాలు అండ్ కూచిపూడి డ్యాన్సెస్ అవన్నీ ఉంటాయి అవన్నీ బాగా ఎంజాయ్ చేశారు ఈవినింగ్ వరకు ఊళ్ళో వాళ్ళందరూ ఉండి చాలా బాగా జరిగింది ఇప్పుడు ఇంకా ఈవినింగ్ రాముల వారి ఊరేగింపు అయితే జరుగుతుంది ఉత్సవమూర్తులను అయితే ఊరేగిస్తున్నారు మొత్తం ఊరంతా సీతారాముల వారి ఊరేగింపు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఉత్సవమూర్తుల్ని టెంపుల్కి అయితే తీసుకొచ్చేసారు ఇదే ఫ్రెండ్స్ మా బావగారి వాళ్ళ ఊరైన చౌడువాడలో జరిగిన శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ